నమస్కారం. మన యయాతి కథాచక్రంలో మనం ఒక కీలకమైన ప్రశ్నకు వచ్చాం. యయాతికి అకస్మాత్తుగా వృద్ధాప్యం శాపం రావటానికి అసలు కారణమేమిటి? ఆయన చేసిన ధర్మబద్ధం కాని పని. ఈ కథకు మూల కారణమైన ఆ ఇద్దరు స్త్రీలు, ఆయన భార్య దేవయాని మరియు ఆమె దాసి శర్మిష్ఠ. వారి మధ్య ఉన్న చిక్కుముడి ఏంటో, ఆ రహస్య వివాహం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రాచార్యుల కుమార్తె దేవయాని మరియు రాక్షసరాజు కూతురు శర్మిష్ఠ మంచి స్నేహితులు. ఒకరోజు ఇద్దరూ కలిసి అడవిలో ఒక సరస్సు దగ్గర స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం తర్వాత హడావుడిగా దుస్తులు మార్చుకునే సమయంలో శర్మిష్ఠ పొరపాటున దేవయాని దుస్తులు ధరించింది. అహంకారంతో ఉన్న దేవయాని శర్మిష్ఠ తన దుస్తులు ఎలా ధరిస్తుందని కోపగించి శర్మిష్ఠను కించపరిచింది. దీనితో ఆగ్రహించిన శర్మిష్ఠ దేవయాన్ని బలవంతంగా పట్టుకుని ఆమెను బావిలోకి తోసివేసింది. ఆ సమయంలో ఆ దారి గుండా వెళ్తున్న యయాతి మహారాజు బావిలో ఉన్న దేవయాన్ని చూసి వెంటనే ఆమెను రక్షించాడు. దేవయాని మరియు యయాతికి మధ్య పరిచయం అక్కడే మొదలైంది. ఈ అవమానంతో దేవయాని ఎలాంటి పట్టుపట్టింది, శర్మిష్ఠ ఎలా దాసిగా మారిందో తదుపరి పాటలో తెలుసుకుందాం.